ఆడుకుందామా మన యేసురాజుతో ఆడుకుందామా. ఆడు பிரியமான சகோதரி சகோதரிகளே, இயேசுவின் நாமத்திலே యేసుక్రీస్తు నామములో கிராம சுவிசேஷ அழைப்பின் ஊழிய நிமித்தமாக గ్రామ సువార్త పరిచర్య నిమిత్తమై உங்களை வாழ்த்துகிறோம், మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం, உங்களை ఆశీర్వదిக்கிறோம். మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం. இயேசு உங்களை நேசிக்கிறார். యేసు మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. நாங்க నేను சென்னையில இருந்து చెన్నై పట్టణం నుండి உங்களுக்காக మీ కొరకు செபிக்க வந்திருக்கிறோம். ప్రార్థన చేయడానికి వచ్చాం. ஏன் செபிக்க வேண்டும் என்றால், ఎందుకు ప్రార్థన చేయాలంటే ஜெபிக்கும் போது ప్రార్థన చేసేటప్పుడు உங்கள் பிரச்சனைகள், మీ సమస్యలు, உங்கள் வியாதிகள், మీ రోగాలు, உங்கள் கவலைகள், మీ యొక్క దిగులు, எப்பேற்பட்ட பிரச்சனையாக இருந்தாலும் ఏ విధమైన సమస్య అయినా సరే நாங்க ஜெபிக்கும் போது మేము ప్రార్థన చేయగా இயேசு சுகம் கொடுப்பார். యేసు క్రీస్తు మీకు స్వస్థతనిస్తాడు. அதனாலதான் అందు నిమిత్తమే இந்த ஒரு நல்ல நாளில ఈ రోజు ఒక మంచి దినమున நாங்கள் మేము எங்களுடைய பாரங்களை பாராதபடி నిజంగా మేము ఇంట్లో ఉండవలసినటువంటి పరిస్థితులు కూడా విడిచిపెట్టి கடந்து வந்து మేము బయలుదేరి ఇక్కడికి వచ్చి இயேசு நல்லவர், యేసు మంచివాడు, இயேசு வல்லவர், యేసు నల్లవాడు, இயேசு அற்புதம் செய்யறவர், యేసు అద్భుతాలు చేస్తాడు, அவரை பத்தி சொல்றதுக்கு ఆయన గురించి మీకు చెప్పడానికి நாங்க வந்திருக்கிறோம். మేము వచ్చి ఉన్నాము. நாங்க வந்திருக்கிற ஒவ்வொருமே మేము వచ్చిన ఒక్కొక్కరు కూడా எங்க ஒவ்வொருக்கும் ஒவ்வொரு வேலைகள் உண்டு. మాకందరూ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉద్యోగం ఉంది. நாங்க அதை பொருட்படுத்தல. మేము వాటిని కూడా పక్కన పెట్టాం. ஏசப்பா యేసయ్య எங்களுக்கு செய்த మాకు చేసిన அந்த நன்மையை ఆ మంచిని நீங்களும் பெற வேண்டும். మీరు కూడా తెలుసుకోవాలి. அப்படி என்றுதான் అలా అని చెప్పి இந்த நேரத்துல ఈ సమయంలో இங்க வந்திருக்கிறோம். ఇక్కడికి మేము వచ్చాం. அநேக வார்த்தைகள் உண்டு, అనేక మాటలు ఉన్నాయి. ஆனாலும் అయితే ஒரு வார்த்தை மட்டும் ఒక మాట మాత్రమే உங்கள் மத்தியிலே మీ మధ్యలో நான் சொல்ல ஆசைப்படுகிறேன். నేను చెప్పాలని ఆశ కనుగొన్నాను. 38 வருஷமாக 38 సంవత్సరాలుగా பெதஸ்தா குளத்தின் அருகே బెతస్దా కోనేట గట్టు మీద ஒரு வியாதியஸ்தன். ఒక వ్యాధిగ్రస్తుడున్నాడు. வேதம் சொல்கிறது, వాక్యం చెప్తుంది, தேவதூதர் வந்து கலக்கும் போது దేవదూతలు వచ్చి ఆ కోనేటిలో నీళ్లు కలబెడుతున్నప్పుడు முதலில் யார் இறங்குகிறார்களோ, ఎవరైతే మొదట ఆ నీళ్ళలో దిగుతారో எப்பேற்பட்ட வியாதியாக இருந்தாலும் ఎలాంటి వ్యాధిగ్రస్తుడైనా సరే சுகம் பெற்று போய் விடுவார்கள். స్వస్థత పొందుకొని వెళ్తాడు. ஆனா இத అయితే ఇక్కడ இந்த வியாதியஸ்தன் ఈ 32 సంవత్సరాల వ్యాధిగ్రస్తుడు 38 வருஷமா பார்த்து கொண்டிருக்கிறார். 38 సంవత్సరాలుగా అక్కడే ఉన్నాడు. ஏன்னா வியாதியஸ்தன் எல்லாருமே నిజంగా అక్కడ వ్యాధిగ్రస్తులు అందరూ కూడా நான் சுகம் பெற்று போகணும் నేను స్వస్థపరచబడాలి இப்படி என்றுதான் అనుకుంటున్నారు எல்லாரும் நினைப்பார்கள். అని అందరూ అనుకుంటున్నారు. அதனால అందుకోసం அவங்கவங்க வந்து వారుగా వచ్చి அந்த குளத்துல இறங்கி ఆ యొక్క కోనేట్లో దిగి சுகத்தை பெற்று போயிட்டாங்க. స్వస్థత పొందుకొని వెళ్తున్నారు. ஆனா இத అయితే ఇది இயேசு பார்த்து கொண்டிருக்க యేసు చూసి எல்லாரும் சுகம் பெற்று போறாங்க. అందరూ స్వస్థపరిచి వెళ్తున్నారు. இந்த మనుషனுக்கு ఈ మనుషుడికి சுகம் கொடுக்க யாரும் இல்லை என்று స్వస్థత ఇవ్వడానికి ఎవరు లేరని చెప్పి அந்த வியாதியஸ்தன் மத்தியில ఆ వ్యాధిగ్రస్తుల మధ్యలో இயேசுவே இறங்கி வரார். యేసయ్య దిగి వచ్చాడు. யோசிச்சு பாருங்க, చూడండి, ఆలోచించండి. வியாதியஸ்தன் குளத்துக்குள்ள இறங்குனா சுகம், వ్యాధిగ్రస్తుడు ఆ కోనేట్లో దిగితే బాగైపోద్ది. இறங்க முடியாம இருந்த வியாதியஸ்தனுக்கு దిగలేని పరిస్థితిలో ఉన్న వ్యాధిగ్రస్తుడికి ஆண்டவர் அருகே வருகிறார். ఆయనే యేసయ్య అక్కడికి వస్తున్నాడు. வந்து சொல்லுகிறார், వచ్చి చెప్తున్నాడు, நீ சுகமாக விரும்புகிறாயா? నువ్వు స్వస్థపరచబడడానికి ఇష్టపడుతున్నావా? அதற்கு அவன் சொல்லுகிறான், అందుకు ఆయన చెప్తున్నాడు, ஐயரே, అయ్యా குளம் கலக்கி முடிச்ச உடனே ఆ యొక్క కోనేటి గట్లో దేవదూతలు దిగి కలబెట్టిన వెంటనే எல்லோரும் சுகம் பெற்று போய் விடுறார்கள். అందరూ బాగా వెళ్ళిపోతున్నారు. எண்ணிய போடுறது யாரும் இல்ல. నన్ను నడిపించడానికి ఎవరు లేరన్నాడు. மீண்டுமாக இயேசு கூறுகிறார், మరి అదేవిధంగా యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. நீ சுகமாக விரும்புகிறாயா? నీవు స్వస్థపరచబడడానికి ఇష్టపడుతున్నావా? சொன்ன மாத்திரமே నువ్వు చెప్పిన మాత్రమే அவன் ஆம் என்கிறான். ఆయన అవునన్నాడు. உன் படுக்கையை எடுத்துக்கொண்டு నీ పరుపునెత్తుకొని நடைன்னு சொல்லும் போது నడువని చెప్పగానే அந்த வியாதியஸ்தன் ఆ వ్యాధిగ్రస్తుడు குளத்துக்குள்ள இறங்கல. ఆయన కోనేట్లో దిగలే. இயேசு வாயில இருந்த அந்த வார்த்தை, యేసయ్య నోటి మాట ద్వారానే, அந்த வார்த்தையில வல்லமை உண்டு, ఆయన నోటి మాటలో శక్తి ఉన్నది, அந்த వార్తల జీవన్ ఉండి, ఆయన మాటలో జీవం ఉన్నది. அந்த వార్த்தை ఆ మాట காதிஸ் வனாரங்களை அதர பண்ணும். నిజంగా కూడా
ఒక అద్భుతాన్ని సృష్టించింది. அந்த வியாதியஸ்தன் ఆ వ్యాధిగ్రస్తుడు அந்த வார்த்தையை விசுவாசித்தான், ఆ వార్తను విశ్వసించినాడు, சுகம் பெற்று போய்விட்டான். స్వస్థపరచబడ్డాడు.